या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तानौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ. గురువు వక్రగతి గురించి అంటే బృహస్పతి వారి వక్రగతి గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు గురువు వక్రగతి అంటే వక్రగతిలో ముఖ్యంగా ముందుగా మనం రెండు మాటలు చెప్పుకుందాం. వక్రగతి అనేటటువంటి దానిలో మళ్ళీ రెండు భేదాలు కనిపిస్తూ ఉంటాయి, మన తేడాలు కనిపిస్తూ ఉంటాయి. వక్రగతిలోకి వెళ్ళినప్పుడు అదే స్థానంలో ఉండి వక్రించి వెనక రాశి ఫలితాన్ని ఇవ్వటం ఒక పద్ధతి. అలా కాకుండా వక్రించినప్పుడు వెనక స్థానంలోకి వెళ్ళిపోయి అక్కడ ఫలితాన్ని ఇవ్వటం, ఈ రెండు రకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది వక్రం అనేటటువంటి. అంటే ఈ గ్రహం వక్రించినప్పుడు అక్కడే ఉండి వెనక స్థానం యొక్క ఫలితాన్ని ఇవ్వటం ఒక విధం అయితే, వెనక్కి వెళ్ళి అక్కడ ఫలితాన్ని ఇవ్వటం అనేటటువంటిది మరొక విధానం. మొత్తం మీద ఫలితం ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ఫలితాన్ని వెనక్కి, ఇప్పుడు ఉదాహరణకి వెనక్కి వెళ్ళింది అనుకుందామండి, వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ఈ రెండు స్థానాల ఫలితాలు ఇస్తుంది. యథార్థంగా ఎక్కడ ఉండాలో అది ప్లస్ ఏ ప్రదేశంలోకి వెళ్ళిందో అక్కడ ఆ స్థాన ఫలితాన్ని కూడా కొంత ఒక 20% 30% వరకు ఆ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. లేదు అక్కడే ఉండి గ్రహమే మొత్తం వెనక్కి వెళ్తే అక్కడ ఉండే ఫలితాన్ని కూడా రెండు చోట్ల కూడా అదే ఫలితాలు రెండు స్థానాలలో వక్రించక ముందు ఎక్కడ ఉన్నది అంటే వక్రించక ముందు వెనక్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా కొంత పర్సెంటేజ్ రెండు స్థానాల ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది కొంచెం గమనించుకోగలరు. ఓకే, ఇప్పుడు గురువు 13వ తారీఖు నవంబర్ 25 నుండి 6వ తారీఖు డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి అక్కడ వక్రగతి పొంది ఉన్నారు. నిజానికి ఈ గురువు ఉండవలసినటువంటి మిథున రాశిలో ఉండి అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించారు. ఈ అతిచారం వల్ల కర్కాటకంలో ప్రవేశించి ఇక్కడ మళ్ళీ వక్రగతిలో ప్రవేశించారు. అతిచారంలో మళ్ళీ వక్రగతి అర్థమవుతుందండి. ఈ విధంగా కర్కాటకంలో వక్రగతి ఇక్కడ ఉండటం వల్ల అంటే డిసెంబర్ 6 వరకు ఉంటారు. ఆ తదుపరి తను ఎక్కడ ఉండాలో మిథున రాశిలో అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఉండవలసినటువంటి ప్రదేశం కాబట్టి. అక్కడ 7వ తారీఖు డిసెంబర్ నుండి మార్చి నెల 2026 ఇది గుర్తుపెట్టుకోండి, 11వ తారీఖు వరకు మిథునంలో మళ్ళీ వక్రించే ఉన్నారు అక్కడ. ఆ తదుపరి వక్రగతి నుంచి బయటపడతారు, రుజు మార్గంలో వస్తారనమాట. అంటే ఇప్పుడు రెండు రాసుల్లోనూ కర్కాటకంలోనూ తదుపరి మిథునంలోనూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా అతిచారం గురించి మనం మర్చిపోదాం. ఎందుకంటే ఆయన ఇక్కడ వచ్చింది అతిచారం వల్ల వచ్చారు కర్కాటకంలోనికి, కానీ ఇప్పుడు మనం దాని గురించి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ రెండు వక్రగతి గురించి ఎప్పుడెక్కడ ఏ స్థానాల్లో ఆయన వక్రగతి పొంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కర్కాటకం నుంచి ముందు చెప్పుకోవాలి. కర్కాటకంలో మనం 13వ తారీఖు నవంబరు 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ఉన్నారు. అప్పుడు వక్రగతిని పొందారు. కాబట్టి ఇక్కడ ఈ నిత్య ఫలితం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నట్టయితే రెండు స్థానాల ఫలితాలు అంటే వెనక స్థాన ఫలితం అంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ఫలితము ప్లస్ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఇవ్వబోతూ ఉన్నారన్నమాట అండి. కన్యా రాశి వారికి గురువు యొక్క వక్రగతి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గురువు యొక్క సంచారము 13వ తారీఖు 11వ నెల 2025 నుంచి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు వక్రించి. ఈ 16వ తారీఖు అంటే ఏకాదశ స్థానంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తిథుల మధ్యలో అంటే ఈ డేట్ల మధ్యలో 13వ తారీఖు 11
నవంబర్ నెల 2025 నుంచి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఈ మధ్య కాలంలో ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా చాలా శుభ ఫలితములు ఇస్తారు. డబ్బులకి ఎక్కడా లోటు అనేది రాదు. ఏ పని చేసినా విజయం సాధించగలుగుతారు. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి అప్పుడు కూడా గురువు యొక్క వక్రగతి పూర్తి అవ్వలేదండి. అక్కడి నుంచి ఏమవుతుందంటే తను ఉండవలసినటువంటి మిథున రాశిలోనికి, ఇక్కడ అతిచారం వల్ల కర్కాటకంలోనికి వచ్చారు. అతిచారం పూర్తి చేసుకుని తాను ఉండవలసినటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తున్నారు. ఆ మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుంచి 11వ తారీఖు మార్చి నెల 2026 వరకు సంవత్సరం మారుతోంది. జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడ మీకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ సంచారం అనేప్పటికి ఏమవుతుంది, మీకు అదే దశమ స్థానం అవుతుంది. దశమ స్థానం కాబట్టి అక్కడ మీకు వృత్తిపరమైనటువంటి గోచార రీత్యా గురువు దశమ స్థానంలో యోగించడు. కాబట్టి వృత్తిపరమైన ఉద్యోగపరమైన వీటి విషయాల్లో కొంచెం చిరాకులు, లేకపోతే బిజినెస్ సరిగా జరగకపోవటం, ఏవో చిన్నపాటి మీకు ఇబ్బందులు, వృత్తిపరమైన ఇబ్బందులు, వేరే ఇబ్బందులు కాదు, వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి. ఇది గమనించుకోండి. అయితే రోజు చేసేటటువంటి పూజలో ఒక 16 సార్లు మాత్రం ఈ గురువు యొక్క మంత్రాన్ని మరొకసారి చదువుకోండి. శ్లోకాన్ని చేసుకున్నట్టయితే సరైపోతుంది. రోజు ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తే 1 కేజీ పావు శనగలు తీసుకోండి, బ్రాహ్మడికి దానం ఇచ్చేసేయండి. శనగలు దోషం పోతుంది. దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు. అర్థమైంది కదండి. శుభం.